హలో టిటియన్స్ టుడేస్ మూవీ ఈస్ బ్రదర్ డైరెక్టెడ్ బై ఎం రాజేష్. ముందుగా ప్లాట్ ఏంటంటే కార్తిక్ గా చేసిన జయం రవి తనకి కరెక్ట్ కాదు అనిపించే ప్రతి విషయాన్ని క్వశ్చన్ చేసే అలవాటు ఉండడం వల్ల రిటైర్మెంట్ అయి హ్యాపీగా గడుపుతున్న వాళ్ళ పేరెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లం తీసుకొస్తుంది. ఆ తర్వాత కార్తిక్ వాళ్ళ అక్క తనని ఊటీకి తీసుకువెళ్తుంది. అక్క క్యారెక్టర్ లో భూమిక చేశారు. అందరినీ ఇబ్బంది పెట్టే కార్తిక్ ఊటీలో ఏం ఇబ్బందులు ఫేస్ చేశాడు అనేది మీరు మూవీలో చూడొచ్చు. సో ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది అంటే అమరన్ అండ్ లక్కీ భాస్కర్ మూవీస్ తో రిలీజ్ అవ్వడం వల్ల వాటితో కంపేర్ చేస్తే రిలేటివ్లీ బ్యాడ్ టాక్ వచ్చింది అనుకున్నా. ఓటీటీలో బానే ఉండొచ్చు అనుకున్నా. అసలే ఈ వీక్ 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఫేస్ చేశాం. హ్యాట్రిక్ నుండి ఎస్కేప్ అవ్వాలని స్టార్ట్ చేశా. క్లీన్ బౌల్డ్ అంతే. అడ్డంగా దొరికిపోయా. ఇది అంతకు మించి అనేలా ఉంది. అస్సలు నచ్చలేదు గైస్. ఏం పర్లేదు బ్రో, ఏదో ఒకటి వేసేద్దాంలే అనుకుంటే G5 లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమ్ అవుతుంది. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. పాన్ ఇండియా మూవీస్ ఏలే రోజుల్లో కూడా ఇంకా చెన్నైని విశాఖపట్నం అని, బెంగళూరుని హైదరాబాద్ అని డబ్ చేయడం అవసరమా అనిపించింది. జస్ట్ ఒక చిన్న అబ్జర్వేషన్ అంతే. ఎనీవేస్ ఈ టాపిక్ పక్కన పెట్టి ఇంకా మెయిన్ రివ్యూలోకి వెళ్తే, తమ్ముడిని ఎలాగైనా మార్చి తీసుకొస్తానని తీసుకెళ్లిన అక్క ఏది అనిపిస్తే అది చేసే మన హీరోకి డిసిప్లిన్ కే పరాకాష్ట అనేలా ఉండే అక్క ఫ్యామిలీకి మధ్య సీన్స్ తో ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫ్యామిలీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, మామ కలెక్టర్, అత్త లాయర్, బావ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ మరదలు డాక్టర్. ఇది పరిస్థితి. వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయడం, హీరో ఏదోలా గొడవ పడి ఒక్క రోజులోనే దుకాణం సర్దేయడం. ఇవన్నీ క్లీషేడ్ సీన్స్ తోనే నింపేశారు. హాస్పిటల్లో ఐసీయూ బౌన్సర్ గా, స్కూల్లో పీటీ టీచర్ గా, కలెక్టర్ కి హెల్పర్ గా ఇలా డిఫరెంట్ జాబ్స్ ట్రై చేస్తాడు మన హీరో. అక్కడక్కడ సీన్స్ లో సెటైరికల్ టేక్ కొంచెం పర్వాలేదు. అంతకు మించి పెద్దేం ఎంగేజింగ్ గా ఉండదు. జయం రవి అండ్ ప్రియాంక మోహన్ మధ్య లవ్ స్టోరీ అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు వీళ్ళు కలవాలి అని మనకి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఆ కలిస్తే కలిసారులే, ఏముంటుంది అన్నట్టు ఉంటుంది ఆ లవ్ స్టోరీ. చాలా అండర్ డెవలప్డ్ క్యారెక్టరైజేషన్ తో ప్రియాంక మోహన్ గారు ఆ రోల్లో వేస్టెడ్ అని చెప్పాలి. ఇంకా కాసేపటికి అసలు కాన్ఫ్లిక్ట్ పాయింట్ కి రీచ్ అవుతాం. పెంపకం గురించి వచ్చే సీన్ అయితే మరీ ఇంట్లో నుండి వెళ్ళిపోయేంత అవసరం ఏముంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అని అట్లీస్ట్ వాళ్ళు ఫీల్ అయినప్పుడు కొంచెమైనా బిల్డప్ చేయాలిగా. మనకి సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలిగా. చాలా అబ్రప్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయడానికి సారీ చెప్పాలి అనే సొల్యూషన్ కూడా ముందే ఎస్టాబ్లిష్ చేసేశారు. దాని చుట్టూ ఉండే ప్రొసీడింగ్స్ కూడా చాలా మెలో డ్రామాటిక్ గా ఉంటాయి. ఇంకా ఎండింగ్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ కంటే ఎండింగ్ ఎప్పుడు వస్తుంది అని టైం లైన్ చెక్ చేసుకుంటూ ఫినిష్ చేయాల్సి వచ్చింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కి వస్తే, జయం రవి టిపికల్ కమర్షియల్ హీరోగా ఎందుకో సెట్ అవ్వలే. ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదు. ముందే చెప్పినట్టు అలాంటి అండర్ డెవలప్డ్ రోల్ ని ప్రియాంక మోహన్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారో మరి. ప్రియాంక మోహన్ గారి కోసం మూవీని చూసే ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. హీరో అండ్ హీరోయిన్ డబ్బింగ్ ఓకే, బట్ రావు రమేష్ గారు అండ్ భూమిక గారి డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వలేదు. మూవీలో ఇవి చాలా సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్. కొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఓవరాల్ గా సినిమాని సేవ్ చేసే ఛాన్స్ లేదు కానీ ఖచ్చితంగా కొన్ని కాన్వర్సేషన్స్ లో బెటర్ ఇంపాక్ట్ వచ్చేది. మూవీలో 3 సాంగ్స్ ఉంటాయి. వాటి డబ్బింగ్ అయితే మరీ దారుణం. ఏదో ఒకటి చేసేద్దాంలే అనేలా మరీ మీడియోకర్ గా ఉంటుంది ఆ వర్క్. వెళ్లే ముందు ఇచ్చట ఓటీటీ రివ్యూస్ మాత్రమే ఇవ్వబడును. సో అఖిల భారత ఓటీటీ సభ్యులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఈ వీక్ ఆల్రెడీ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ కి కూడా రివ్యూస్ ఛానల్లో అప్లోడ్ చేశా. ఒకసారి చెక్ చేయండి. సైనింగ్ ఆఫ్, యువర్ లేట్ బ్యాక్ ఓటీటీ.